జానకి నేను ఉట్టి లాగుతాను అని చెప్తూ ఉంటుంది. అయితే నా ఇద్దరు కుదురులు ఒకేసారి ఉట్టి కొట్టాలని కండిషన్ పెడుతుంది. అలాగేనని రామలక్ష్మి ఆద్య చెప్తారు. ఆద్య రామలక్ష్మి ఇద్దరు కూడా ఒకేసారి ఉట్టి కొట్టేలా జానకి ప్లాన్ చేస్తూ మరి ఉట్టిని లాగుతుంది. జానకి ప్లాన్ ప్రకారమే ఇద్దరు కలిసి ఒకేసారి ఉట్టి కొడతారు. ఏంటి పెద్దమ్మ, నేనే గెలిచేదాన్ని కదా, ఎందుకు ఇలా చేసావు అని ఆద్య. అవునమ్మా, నేను గెలిచేదాన్ని కదా, ఎందుకు నువ్వు ఇలా చేసావు అని రామలక్ష్మి. ఇద్దరు కూడా జానకిని ప్రశ్నిస్తూ ఉంటారు. నా ఇద్దరు కూతుర్లు గెలిచారు సరేనా, మీరిద్దరూ మౌనంగా ఉంటారా అని జానకి అంటుంది. ఇక ఆద్య రామలక్ష్మి ఇద్దరు కూడా మౌనంగా ఉండిపోతారు. ఈ ఆద్య ఓడిపోతే అమెరికాకి పంపించేద్దామని అనుకుంటే ఎలా జరిగిందేంటి అని పద్మ అనుకుంటూ ఉంటుంది. ఇక ఇంటి దగ్గర పంతులు గారు జాతకం పేపర్లు చూస్తూ ఉంటారు. పూజారి పక్కన నిలబడి ఉన్న సీను దగ్గరికి పరిగెత్తుకొని వచ్చి ఏంటి బ్రో ఏం చేస్తున్నావు అని అడుగుతూ ఉంటారు. చూసి కూడా తెలిసి అడుగుతున్నావా తెలియక అడుగుతున్నావా అని సీను శౌర్యని అడుగుతుంటాడు. నిజం బ్రో, తెలియదు బ్రో, చెప్పు బ్రో అని శౌర్య అంటాడు. మీ శాంతి ముహూర్తం పెట్టించడానికి అత్తయ్య పిలిపించారు అని చెప్తూ ఉంటే అవునా అని శౌర్య అయితే అది విని చాలా సంతోషపడతాడు. అయినా నా బ్యాడ్నెస్ నీకేం తెలుసులే సీను మనసులో అనుకుంటూ ఉంటాడు. నీకిప్పుడు పండగ కదా, పండగ చేసుకో అని సీను అంటూ ఉంటే శౌర్య పరిగెత్తుకొని రామలక్ష్మి దగ్గరికి వెళ్తాడు. రామరామ, మన శాంతి ముహూర్తం పెడుతున్నారు, అత్తయ్య పిలిపించారంట అని చెప్తూ ఉంటే ఇప్పుడు ఇదంతా అవసరం లేదు, ఏం చేస్తున్నారు అని రామలక్ష్మి అయితే కోపంగా జానకి దగ్గరికి వెళ్తుంది. ఇదంతా వింటున్న అస్మిత అయితే ఏంటి సమయం పాడు లేకుండా ఇలా ముహూర్తాలు పెట్టుకుంటున్నారు, నా కొంప ముంచడానికేనా అని బాధపడుతూ ఉంటుంది. అమ్మా ఏంటమ్మా ఇప్పుడు ముహూర్తం పెట్టిస్తున్నావు, నాకు ఇష్టం లేదమ్మా, మాకు ఏ కార్యక్రమం జరిగినా మీ ఇద్దరి చేతుల మీదుగానే జరగాలి, అంతేకాని ఇలా వద్దమ్మా, ఇప్పుడు నువ్వు ఒక్కదానివే ఇలా పెట్టిస్తున్నావేంటి, కాబట్టి పూజారి గారిని పంపించేయమ్మా అని రామలక్ష్మి చెప్తూ ఉంటే చూడమ్మా రామ, ఇది మీ నాన్న చేతుల మీదుగానే జరుగుతుంది, నీకు తెలియదు కదా అని జానకి అంతకుముందు జరిగిందంతా కూడా చెప్తూ ఉంటుంది. రఘురామ్ ఇక బట్టల బ్యాగ్ని తీసుకొస్తాడు. జానకి పిల్లల తర్వాత ఆ కార్యక్రమం జరగకపోతే మంచిది కాదంటారు, నేను ఎలాగో ఆ ఇంట్లో అడుగు పెట్టాను కాబట్టి నువ్వే దగ్గరుండి ఆ ముహూర్తాలు పెట్టించి పెళ్లి తర్వాత జరగాల్సిన కార్యక్రమం జరిగేలా చూడు అని బట్టల బ్యాగ్ని ఇక జానకి చేతిలో పెడతాడు. మీ నాన్న చెప్తేనే నేను పిలిపించాను, ఇప్పుడు నీకు సంతోషమే కదా అని జానకి అడుగుతూ ఉంటే రామలక్ష్మి అయితే సిగ్గుపడుతూ ఉంటుంది. శౌర్య అయితే సీను దగ్గరికి వస్తాడు. బ్రో ఏంటి బ్రో, రామ అత్తయ్యతో ఏం మాట్లాడుతోంది అని శౌర్య కంగారు పడుతూ ఉంటే నీ శోభనం మీద ఫస్ట్ నైట్ మీద ఆశలు వదిలేసుకో బ్రో, ఇప్పుడు రామ మీ కార్యక్రమం వద్దని చెప్తోంది అని సీను చెప్తే అలాంటిదేం లేదు బ్రో, చూస్తూ ఉండని శౌర్య చెప్తాడు. అంతే అంటావా, కావాలంటే నువ్వే చూడు అని సీను చెప్తాడు. అప్పుడే జానకి రామ ఇద్దరు కూడా పంతులు గారి దగ్గరికి వచ్చి అదేంటి అత్తయ్య ముఖం కంగారుగా ఉండాలి కదా, రామ ముఖం కూడా సంతోషంగా ఉందేంటి అని సీను అయితే చాలా షాక్ అయి చూస్తూ ఉంటాడు. పంతులు గారు జాతకాలు చూస్తున్నారు కదా అని జానకి అడుగుతూ ఉంటే అంటే వీళ్ళ లైన్ క్లియర్ అయిందన్నమాట అని సీను అనుకుంటాడు. అమ్మో, ఇప్పుడు నాకు ఆర్చిక్ కూడా ముహూర్తం పెట్టించుకోవాలి, అత్తయ్య కాకపోతే నన్ను కాపాడేది ఇంకెవరు అని సీను అనుకుంటాడు. అత్తయ్య అత్తయ్య ఇలా రండి అని జానకిని పక్కకు తీసుకువెళ్తాడు. ఏంటి సీనయ్య చెప్పు అని జానకి అడుగుతుంటే అత్తయ్య నీ కొడుకైన అల్లుడే నేనే కదా అత్తయ్య అని సీను అడుగుతుంటాడు. ఇప్పుడు ఎవరు కాదన్నారు చెప్పు సీనయ్య అని జానకి అడుగుతూ ఉంటుంది. నువ్వు మరి వాళ్ళకి ముహూర్తం పెట్టిస్తున్నావు, మరి మాకెందుకు అత్తయ్య ముహూర్తం పెట్టించడం లేదు అని అడుగుతూ ఉంటే అదేంటి సీనయ్య, మీ పెళ్ళైన తర్వాత మీకు కూడా ముహూర్తం పెట్టించాను కదా అని జానకి అడుగుతూ ఉంటుంది. నువ్వు ముహూర్తం మాత్రమే పెట్టించావు అత్తయ్య, ఏమీ జరగలేదు అత్తయ్య అని సీను ఇక అసలు విషయం చెప్పేస్తాడు. అవునా, ఆద్య ఒప్పుకోలేదా అని జానకి అయితే ఇక షాక్ అయి అడుగుతూ ఉంటుంది. ఆద్య అని అరుస్తూ ఉంటుంది. ఏంటి పెద్దమ్మ అని ఆద్య అక్కడికి వస్తుంది. మొగుడు పిల్లల మధ్య గొడవలు ఉండొచ్చు, పెద్దమ్మ బాగుండాలి పెదనాన్న బాగుండాలి అందరం బాగుండాలని మాట్లాడటం కాదు, మొగుడుతో నీకు కాపురం చేయడం తెలియదా, మీ మధ్య ఇంకా ఎందుకు జరగలేదు ఆ కార్యం అని జానకి ఏక ప్రశ్నిస్తూ ఉంటుంది. సీను అయితే తలదించుకొని కంగారు పడుతూ ఉంటాడు. లేదు పెద్దమ్మ, మేము బాగానే ఉన్నాం పెద్దమ్మ, అయిపోయింది పెద్దమ్మ అని అన్నట్లుగా ఇంకా ఆద్య చెప్తూ ఉంటుంది. అయితే నువ్వు నా మీద ఒట్టేసి చెప్పు అని జానకి అడుగుతూ ఉంటే ఇక ఆద్య మౌనంగా ఉండిపోతుంది. వాళ్ళిద్దరి మధ్య ఏ కార్యం జరగలేదని జానకి అర్థమవుతుంది. వాళ్ళిద్దరు చేతులు పట్టుకొని ఇక పంతులు గారి దగ్గరికి తీసుకువెళ్తుంది. మీరు ఇక్కడే ఉండండి అని లోపలికి వెళ్తుంది. వాళ్ళ జాతకం పేపర్లు తీసుకొస్తుంది. పంతులు గారు ఇదిగోండి ఇవి కూడా చూడండి అని చెప్తూ ఉంటుంది. ఆల్రెడీ ఇచ్చావు కదమ్మా అని పంతులు గారు చెప్తూ ఉంటారు. అవి వాళ్ళవి ఇవి వీళ్ళవి, వీళ్ళకి కూడా ముహూర్తం పెట్టండి అని జానకి అంటుంది. పంతులు గారు ఫస్ట్ మాకు పెట్టండి అని సీను చెప్తాడు. అదేంటి బ్రో, ముందు మేం కదా వచ్చాం, ముందు మాకు పెట్టండి పంతులు గారు అని శౌర్య చెప్తాడు. ముందు ఎవరు వచ్చారు అన్నది కాదు బ్రో, ముందు పెళ్ళి ఎవరిదైంది అన్నది మాత్రమే ఆలోచించాలి,
పంతులు గారు ముందు మాకు పెట్టండి అని సీను, లేదు ముందే వచ్చాం మాగదే అని శౌర్య ఇద్దరు కూడా గొడవ పడుతూ ఉంటారు. మేము మాకు ముందు అని గొడవ పడుతూ ఉంటే, ఆగండి అబ్బాయిలు మీకు దండం పెడతాను, ఇద్దరికి ఒకే రోజు ఒకే ముహూర్తం దొరికింది, మీరిద్దరూ కంగారు పడాల్సిన అవసరమే లేదు అని పంతులు గారు అంటారు. అయితే బ్రో మనం కార్యానికి షాపింగ్ చేసుకు వెళ్ళాలి, పద బ్రో వెళ్దాం అని శౌర్య సీను చెప్తూ ఉంటాడు. కార్యానికి ఏం షాపింగ్ ఉంటుంది అని శౌర్య అంటాడు. ఉంటుంది, నీకు తెలియదేమో, నేను చెప్తాను పద బ్రో అని సీను శౌర్యని తీసుకువెళ్తూ ఉంటాడు. జానకి అదంతా చూసి నవ్వుతూ ఉంటుంది. ఇక ప్రభాస్ ఫ్రెండ్ శ్రీకాంత్ ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ రోడ్డుపై నడుస్తూ వెళ్తూ ఉంటారు. రే మళ్ళీ నువ్వెందుకురా రోడ్లో తిరుగుతున్నావు, వద్దురా వెళ్దాం పదరా, ఆ రఘురామ్ కనుక మనకి చూస్తాడు అంటే చాలా పెద్ద ప్రాబ్లం అవుతుందని శ్రీకాంత్ అంటాడు. రే ఆ రఘురామ్ కాడు మనల్ని ఎందుకు చూస్తాడ్రా, ఎప్పుడు వాడి గంట పడుకుంటా మనం తిరుగుతామా ఏంటి, వాడిక్కడికి రావాలా మనల్ని చూడాలా, అదంతా జరగదురే కానీ అని ప్రభాస్ అంటాడు. అప్పుడే సరిగ్గా రఘురామ్ ఎదురుగా వస్తూ ఉంటాడు. రే అదుగురా రఘురామ్ కాడు అని శ్రీకాంత్ చూపిస్తూ ఉంటాడు. రే పారిపోరా అంటూ ప్రభాస్ శ్రీకాంత్ ఇద్దరు కూడా చెరకు వైపు పరుగులు పెడుతూ పారిపోతూ ఉంటారు. రే ప్రభాస్ ఆగురా అంటూ రఘురామ్ వాళ్ళని వెంట పడుతూ ఉంటాడు. ఇక రఘురామ్ వాళ్ళ వెంటపడి ప్రభాస్ని బాగా కొట్టి, నిజం చెప్పరా, నీ చేత ఇదంతా చేపించింది ఎవరు, పార్వతిని నదిలోకి వేయించింది ఎవరు, నీ దగ్గర ఎవరో ఒక లేడీ ఇదంతా చేపించిందంట కదా, చెప్తావా లేదా అని రఘురామ్ ఇక ప్రశ్నిస్తూ ఉంటే, ప్రభాస్ ప్రవళిక ఇదంతా చేపించిందని నిజం చెప్పేస్తాడు. ఇక రఘురామ్కైతే అదంతా విని కుప్పకూలిపోతాడు.